151 సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయిన తర్వాత చాలామంది జగన్ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ బొత్స సత్యనారాయణ లాంటి కొందరు మాత్రమే ఇంకా వైసీపీతో ఉన్నారు. జగన్కి అనుకూలంగా పోరాటం చేస్తున్నారు. జగన్ వెనక నిలబడ్డారు. సో అందుకని వైసీపీ అభిమాని అయితే మీరు జగన్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం శభాష్ బొత్స అని ఒక్క కామెంట్ చేయండి. నేను ఛానల్కి లైక్ చేయమని అడగట్లా, వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, వీడియో లైక్ కూడా అడగట్లా. బట్ ఒకే ఒక్క కామెంట్ శభాష్ బొత్స అని కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లైనా చేయండి. అంతమంది కూడా లేరా జగన్ సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు? జగన్ సపోర్ట్ చేసేది బొత్సకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరా? ఒక 1000 మంది కూడా లేరా? శభాష్ బొత్స అని ఎన్ని కామెంట్లు వస్తాయి చూద్దాం. కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల తీరు మీద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు, రైతులు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టట్లేదా అని ప్రశ్నించారు. కాశీబుగ్గ ఘటన మీద ప్రభుత్వానికి బాధ్యత లేదా, చంద్రబాబుకి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదంటూ కూడా కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు, ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం విధానంగా బాధాకరంగా ఉంది, తుఫాను పంట నష్టం మీద ప్రభుత్వానికి స్పష్టత లేదు, వైసీపీ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం, గిట్టుబాటు ధర సబ్సిడీ ఇచ్చాం, అది మా ప్రభుత్వ విధానం. ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలని నిబంధన తీసుకొచ్చారు, అన్ని రకాల పంటలు రైతులు నష్టపోయారు. సీఎం మంత్రులు మాటలు చెప్తున్నారు, చేతల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు పంట నష్టం మీద ప్రకటన చేయలేదు. రైతులకి భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టట్లేదా? 2 లక్షల కోట్ల మీద అప్పులు తెచ్చారు కదా. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. రైతులకి వైఎస్ఆర్ జగన్ హయాంలోనే మంచి జరిగింది. రైతులకి మంచి చేయడం మానేసి విమర్శలు చేస్తే ఎలా? జగన్ రైతుల దగ్గరికి వెళ్ళారు, సమస్యలు తెలుసుకున్నారు. ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఈ 18 నెలల కాలంలో ఏ జిల్లాకి రైతులకు ఎంత మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ వివరాలు వెల్లడించింది. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఆక్షేపణ చేస్తున్నా. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి ప్రభుత్వం రైతుల ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్యం మాకు ప్రధానం. ఏ వర్గానికి ఏమీ వద్దనేది కూటమి విధానం. విద్యా వైద్యాన్ని అమ్మేస్తారనడం కరెక్ట్ కాదు. విద్యా వైద్యం అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగితే అది ప్రైవేట్ ఆలయం అంటున్నారు. ఇవే మాటలు? ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా బాధ్యత ఉండాలి కదా. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. సీఎం అంటే అందరికీ ముఖ్యమంత్రి. తిరుపతి సింహాచలం ఘటన నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుంది, ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి. రైతులు, విద్య, వైద్యం, భక్తులు ఏ అంశంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కూటమి ప్రభుత్వ పాలన ప్రజల జీవన పరిణామాలు తగ్గిపోతున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. కళ్ళతో చూసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఏదైనా జరిగితే వైసీపీ వాళ్ళని ఎలా ఇరికించాలని ప్రభుత్వం పనిచేస్తుంది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది. కాశీబుగ్గ ఘటన కారణాలు ఏమిటి, ఎవరు బాధ్యులు, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, లేదా టీడీపీ నేత జయచంద్రారెడ్డికి సంబంధం లేదని చెప్పండి. నన్ను అడిగితే జోగి రమేష్కి సంబంధం లేదని చెప్తా. ఎప్పుడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినా ఏదో ఒక డైవర్షన్ తీసుకొస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్ళు ఎందుకు వదిలేశారు? టీడీపీ ఎంపీ మనిషి డ్రగ్స్ కేసులో ఉంటే ఎందుకు వదిలేశారు? డ్రగ్స్ అంశం గతంలో సిబిఐకి లేఖ రాశాను. భోగాపురం విమానాశ్రయానికి మేమే ల్యాండ్ పూలింగ్ చేశాం. శంకుస్థాపన చేసిన రోజే మొదటి ఫ్లైట్ రాక కోసం టార్గెట్ పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ మాట్లాడితే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీకి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధమే లేదు. మీరు చేయాల్సింది అది కాదు. ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్స్ తేవాలి, చుట్టుపక్కల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని బొత్స హితో పలికారు.